ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేటువంటివి కార్మిక చట్టాలను పూర్తిగా తొలగించాలని, కార్మిక చట్టాలను తీసివేయాలని 29 కార్మిక చట్టాలను పూర్తిగా తొలగించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. భవిష్యత్తులో కార్మికులు సమ్మె చేసే హక్కు కానీ, బేరసారాలాడే హక్కు కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ, కార్మిక చట్టాలన్నింటికి 29 ఈ కార్మిక చట్టాలను పూర్తిగా పతాళంలో తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలు తీసేసి లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల కార్మికుల యొక్క హక్కులకి భంగం కలిగేటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యాలకి ఇది మేలు చేసేటువంటి, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేటువంటి విధానాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. భవిష్యత్తులో కార్మికులకి ఏ విధమైన హక్కులు, ఏ సమ్మె చేయాలన్నా, లేకపోతే పోట్లాడాలన్నా, లేకపోతే ఒక నోటీస్ ఇచ్చి బేరసారాలు ఆడేటువంటి హక్కు కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో ఉన్నటువంటి అనేక వాటికి సవరణలు తీసుకొచ్చి కార్మికుల్ని భవిష్యత్తులో కట్టు బానిసలుగా మార్చేటువంటి చర్యలకు పాల్గొంటూ ఉన్నది. భవిష్యత్తులో కార్మికుల 100 మంది ఉండేటువంటి కార్మికులని ఇంతకుముందు ల్యాబ్ కానీ లేకపోతే లాకప్ కానీ చేయొచ్చు. ఇప్పుడు 300 మందికి కార్మికులకు పెంచారు. ఈ రకంగా కార్మికులకి అన్ని రకాలుగా కూడా దాడి చేసేటువంటి చర్యలకు మోడీ ప్రభుత్వం దిగజారింది. ఈ రకంగా కార్మిక వర్గం మీద దాడి చేసేటువంటి చర్యలకి పూనుకుంటే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఊరుకోదు. ఈ కార్మిక వర్గం తిరగబడుతుంది, పోట్లాడుతుంది, సమ్మె చేసే హక్కు సాధించుకుంటుంది. అలాగే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని నిలబెట్టుకుంటుంది. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ప్రయత్నమే కానీ మోడీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వానికి చాలా తీవ్రమైనటువంటి కార్మిక వర్గం నుండి ప్రతిఘటన తప్పదు అనేటువంటి దాంతో ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలా, కార్మిక చట్టాలు రద్దు చేసేటువంటి చర్యలకు పూనుకోవడం దుర్మార్గమైనటువంటి చర్య. కార్మిక చట్టాలను రక్షించాలనేటువంటి దాంతో ఈరోజు ఈ బుక్లెట్ అనేటువంటిది విడుదల చేస్తూ ఉన్నాం. అలాగే విడుదల చేయడమే కాదు, 12వ తేదీని దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె అనేటువంటి జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని పారిశ్రామికలను పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ర్యాలీలు, నిరసనలు జరుగుతాయి. ఈ సమ్మెని కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని CITU అందరికీ విజ్ఞప్తి చేస్తాం.